ప్రభునందు ప్రియమైన జేహోజీర్లో స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్యపాఠము మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. నా ప్రియమైన సహోదరులు, ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుల ద్వారా ఈ మాట మనకే బయలుపరుస్తున్నారండి. మనుషుల అపరాధములను మనం క్షమించిన యెడల పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమించేవారుగా ఉన్నారండి. అంటే నా ప్రియమైన సహోదరులు, ఇక్కడ దేవుని పూలు నడుచుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులైన దేవుని పిల్లల వలె మీరు దేవుని పూలు నడుచుకున్నది అని చెప్తున్నారు. ప్రియులైన దేవుని పిల్లల వల్లే మీరు దేవుని పోలి నడుచుకున్నది అని చెప్తున్నారు. అంటే ఆయన మనం పరిమళ వాసనగా ఉండడానికి ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించారండి. మనల్ని ఆయన నిందారహితులుగా నీతిమంతులుగా తీర్చడం కోసం ఆయన బలిగాను అర్పణగాను ఆయన తను తాను అర్పించుకున్నారు. అర్పించుకున్నప్పుడు మనల్ని పరిమళ వాసనగా ఆయన తయారు చేయడం మనం చూస్తామండి. అందుకే ఇది మనకి ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం ఉచితంగానే దేవుడు మనకు అనుగ్రహించారండి. అందుకే ఈ ఉచితమైన రక్షణ భాగ్యాన్ని మనం అనేక మందికి షేర్ చేసే పద్ధతిని బట్టి మనం ఏం చేయాలంటే వారిని మనం క్షమించే వారికి ఉండాలి. చాలాసార్లు మనం మన దైనందిన జీవితంలో మనతో పాటు జాబ్ చేసేవాళ్ళని కానీ మనతో పాటు జీవిస్తున్న వాళ్ళు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మనం చాలా పాపులుగా వాళ్ళు ఏదో తప్పు చేశారు అన్నట్టుగా మనం చాలా వాళ్ళని ఖండించేవారుగా వాళ్ళని ద్వేషించేవారుగా మనం ఉంటామండి. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల చేయొద్దని చెప్తున్నారు. తర్వాత ఆయన చెప్తున్నారు, మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించాలంటే కనుక మీరు ఎదుటివారిని క్షమించాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నామండి. ఎందుకంటే దేవుని పోలికగా నడుచుకోవాలని దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకునే వరకు మనం ఉండాలండి. దేవుని స్వభావాన్ని మనం ధరించుకోవాలి. దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏదైతే స్వభావం ఉందో మన అందరికీ తెలుసు. ఆయన ప్రేమ, కనికరము, జాలి, దయ ఇవన్నీ కూడా ఆయన ముఖ వర్చస్సులో కానీ ఆయన మాట తీరులో కానీ ఆయనకి ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా ఆయన ఎంతో దయను, ప్రేమను, జాలిని కలిగి ఉన్నారండి. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా మనం ఎదుటివారి పట్ల చాలా మృదువైన స్వభావాన్ని కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. ఎదుటివారిని మనం క్షమించే పరిస్థితిని మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, మనం అయోగ్యంగా ప్రభు బలలో పాల్పొందులు పంచుకునే వారికి ఉండకూడదంట. మొదట మనం యొక్క సహోదరితో సమాధానం పడి అప్పుడు మనం ప్రభు బల దగ్గర పాల్పొందులు పంచుకునే వారికి ఉండాలని తండ్రి దేవుడు చెప్తున్నాడండి. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ప్రియులైన దేవుని పిల్లల వల్లే మీరు ఉండాలి, దేవుని పూలు నడుచుకునే వారికి మనం ఉండాలి. చూడండి, మన బిడ్డలు